గోపన్నపల్లికి ఇచ్చిన భూముల్లో అన్యాక్రాంతమైంది, చాలా కబ్జాల గురైంది. దాంట్లో మైమం రామేశ్వరరావు బిల్డింగ్ కూడా కబ్జా చేసి కట్టిందే, బాజాబ్తా హెచ్సి భూమిలోనే కట్టినారు. ఇవన్నీ బయటకు రావాలి. డెఫినెట్గా మినిస్టర్ల మీటింగ్ జరుగుతూ ఉంది, ఏం తీసుకోవాలో ఏం చేయాలో చేస్తారు. యూనివర్సిటీ అంటే మా గౌరవము. సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ రావటానికి కారణం ఇందిరాగాంధీ గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ వీళ్ళని గొప్పగతనం కాదు, ఇది తప్పులు మాట్లాడుతున్నారు. ఇది లోతుగా అధ్యయనం చేయాలి. ఇందిరాగాంధీ ఇచ్చిన భూముల్లో ఆనాడు ఐజీఎం భారత్కి ఇస్తే దాని నుంచి ఇలా ప్రభుత్వానికి వచ్చిన భూమి, ఆ భూమికి బదులు భూమి యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. ఆనాడు రిజిస్టర్ గారు సంతకం పెట్టి భూ బదలాయింపుకి సంతకాలు చేశాడు వై నరసింహులు రిజిస్ట్రార్ గారు. భూమికి బదులు భూమి వచ్చింది యూనివర్సిటీకి. అది కొంత దాంట్లో కబ్జా అయిందన్న వేరే అంశం, కానీ ఈ భూమికి బదులు మాత్రం యూనివర్సిటీకి వేరే భూమి ప్రభుత్వం ఇచ్చింది. ఆ కాగితాలు కూడా మీకు ఇచ్చినాం. ఇప్పుడు ప్రతిదాన్ని రాజకీయ కోణం చేసి బురదల్లే ప్రయత్నం చేసిన ప్రతిపక్షాలకి ప్రజలు వాస్తవాలు తెలుసుకోవాలి. ప్రజలు ఇవాళ తెలుసుకోవాల్సింది నిజంగా కూడా హెచ్సి భూములు ప్రభుత్వం లాక్కుంటుందా? లాక్కోవట్లేదే. హెచ్సి నుంచి ప్రభుత్వం తీసుకున్న భూమికి బదులు భూమి ఎప్పుడో ఇవ్వడం జరిగింది. ఇది ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రభుత్వ భూమే. ఇప్పటి వరకు కోర్టు కేసు ఉండడం వల్ల అది ప్రభుత్వానికి స్వాధీనం చేసుకోలేదు. ఇవాళ కోర్టు కేసు పోయింది కాబట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటా ఉంది. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా ఇవాళ అదే పని చేసేది. కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు కేసులో అయిపోయింది కాబట్టి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఏదన్నా ఇప్పుడు క్లీన్ ప్రభుత్వ భూమి కాబట్టి ప్రభుత్వం క్లీన్ చేస్తూ ఉంది. ప్రభుత్వానికి స్వాధీనం చేసుకున్న భూమి కదా, కోర్టు ద్వారా వచ్చిన భూమి అది. ఇప్పుడు మనము సెంట్రల్ యూనివర్సిటీ భూమి లాక్కుంటే నేరము. భూమికి బదులు భూమి ఇచ్చిన తర్వాత ఈ బదిలీలో వచ్చిన భూమి మీదనే మనం సాగు చేస్తూ ఉన్నాం. దాంట్లో తప్పేముందని అడుగుతా ఉన్నాను. సరే, రేపటి రోజున మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న తర్వాత ఏ విషయానికి ఏ స్పష్టతకు వస్తుందో ఆ తర్వాత విషయం. కానీ ఇవాళ నేను చెప్పే కోణం ఏంటంటే, రాజకీయంగా తప్పులు చేసిన కేటీఆర్, భూములు అమ్ముకున్న కేటీఆర్, ప్రభుత్వ భూములు కబ్జా చేసిన కేటీఆర్, వారి హయాంలో సెంట్రల్ యూనివర్సిటీ భూములు వారి బినామీలకి ధరావతం చేస్తే అప్పుడు మాట్లాడని కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇవాళ ఎట్లా మాట్లాడతారు? దాడి అని ఎట్లా అనుకుంటారు మీరు? ప్రభుత్వ భూమిని ఇప్పుడు ప్రభుత్వ భూమిని ప్రభుత్వమే తీసుకుంటుంది కదా, యూనివర్సిటీ భూమి కాదు అది. మీరు స్పష్టత తీసుకోవాల్సింది, అది యూనివర్సిటీకి సంబంధించిన భూమి కాదు, అది ప్రభుత్వానికి సంబంధించిన భూమినే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఇన్ని రోజులు ఎందుకు స్వాధీనం చేసుకోలే? కోర్టులో ఐఎంజీ భరత్ సంస్థకి మనకి కోర్టులో కేసు ఉండింది, ప్రభుత్వానికి సంస్థకి. ఇవాళ కోర్టు తీర్పు ఇచ్చింది కాబట్టి తద్వారా ఆ భూమిని స్వాధీనం చేసుకుంటా ఉంది. ఇవాళ 1 ఇంచు భూమి కూడా యూనివర్సిటీది తీసుకోవట్లేదు. అక్కడ స్టూడెంట్స్లో అక్కడ ఉంది కాబట్టి ఇప్పుడు మన భూమి మనం తీసుకోవడానికి ఇంత రాద్ధాంతం చేయాల్సి వస్తుంది. యూనివర్సిటీ విద్యార్థులకు కూడా ఈ విషయం తెలుసు. భూమికి బదులు భూమి ఇచ్చిందనే విషయం కూడా తెలుసు. వారు అదనంగా ఈ భూమి అడుగుతా ఉన్నారు. అది ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఇప్పుడు హెచ్ భూమి కానీ ఉస్మానియా భూమి కానీ 1 ఇంచు కూడా అమ్మడం కుదరదు, అమ్మటానికి వీల్లేదు, అమ్మము కూడా. ఇది హెచ్కి సంబంధించిన భూమి కాదు, ఇది ప్రభుత్వానికి సంబంధించిన భూమి. నేను మీ ద్వారా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. పిసిసి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తూ ఉంది, సమూలంగా ఏ యూనివర్సిటీకి చెందిన భూమైనా కబ్జా అయితే దాని మీద పునర్సర్వే చేసి వెనక్కు తీసుకునే ప్రయత్నం చేయాల్సిందిగా నేను ముఖ్యమంత్రి గారు కోరుతా ఉన్నాను. అంతే కదా. ఇప్పుడు దొంగతనం చేసి దొంగ అని అరుస్తున్నట్టుగా ఉంది ఇది. ఇప్పుడు లెక్కలు తీస్తే బొక్కలు ఇరుగుతాయి. ఎన్ని భూములు వాళ్ళు కబ్జా చేశారో ఒక్కసారి చూడండి. బీఆర్ఎస్ డబుల్ స్టాండర్డ్స్ అండ్ యూఓహెచ్ ల్యాండ్ ఎక్స్పోజ్డ్.
ఇప్పుడు వాళ్ళకో నీతి మాకో నీతి అంటే ఎట్లా? మా దగ్గర స్పష్టత ఉంది, క్లారిటీ ఉంది. నేను ఇవాళ మీకు పిసిసి ప్రెసిడెంట్గా ఒక క్లారిటీ ఇవాళ సాగు చేస్తున్న అక్కడ బుల్డోజర్తో సాగు చేస్తున్న భూమి ప్రభుత్వ భూమి, యూనివర్సిటీకి సంబంధించిన భూమి కాదు. దీని బదులు భూమి యూనివర్సిటీకి ఇవ్వడం జరిగింది. ఆ భూమిని కబ్జా చేసింది టీఆర్ఎస్ నాయకులు. ప్రభుత్వం అమ్ముకొని భూములు అమ్ముకునే స్థాయి ఎందుకు వచ్చింది వాళ్ళ రాష్ట్రంలో? ఎవరి నిర్వాహకం వల్ల వచ్చింది? 600 లక్షల కోట్లు కేసీఆర్ అప్పు చేస్తే కదా ఆ పరిస్థితి వచ్చింది. సంక్షేమం నడవాలి, రైతు సంక్షేమం నడవాలి, బీదల సంక్షేమం నడవలేపు కొన్ని ఇటువంటి చర్యలు ఉంటాయి. దానికి కారణం ఎవరో ఒకసారి మనం అన్వేషించాల్సిన అవసరం ఉన్నది. ఓకే, ఈ సబ్జెక్ట్ పోతే రెండవ సబ్జెక్టు ఇవాళ అన్నిట్లో ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు శిక్షలు ఉంటాయి. మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ చూడండి, ఎంక్వైరీ జరుగుతూ ఉంది. కమిషన్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా నడవాలి కాబట్టి ఎంక్వైరీ అయిన తర్వాత వాస్తవాలు వచ్చిన తర్వాత చర్యలు ఉంటాయి. కిసాన్ కేతు వారి వల్ల కార్యవర్గ సమావేశం జరిగింది. శుక్లా గారు అఖిల భారత ఉపాధ్యక్షుడు వచ్చినారు. వాళ్ళకు బృహత్తరమైన కార్యక్రమాన్ని ఇవాళ లాంచ్ చేస్తూ ఉన్నారు. ఫార్మర్స్ కమ్యూనిటీ బిల్డింగ్ పేరిట దీంట్లో మీరు స్కాన్ చేస్తే